నేల క్షీణత, మృత్తికా క్రమక్షయం, సంరక్షణ పద్ధతులు. మృత్తికా క్రమక్షయం నేల కోత అనునవి మృత్తిక, నేల అనే సహజ వనరులకు గల ప్రధాన సమస్యలు. మానవ సహజ కారణాలు ఈ మృత్తిక, నేల క్షీణతకు దారితీస్తాయి. అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడటం, వర్షపు నీటి ప్రవాహం, కొండచర్యలు విరిగిపడటం, వరదలు వంటి వాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మృత్తిక, నేల సంరక్షణ పద్ధతులు కొన్ని కింద ఇవ్వబడ్డాయి. మల్చింగ్, కాంటూర్ బారియర్స్, రాక్ డ్యామ్, టెర్రస్ ఫార్మింగ్, అంతర పంటలు, షెల్టర్ బెల్ట్స్. మల్చింగ్ మొక్కల మధ్య గల ఖాళీ స్థలాలలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలె ఉంటుంది. అది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. కాంటూరు బారియర్స్ వాలు ప్రాంతాలలో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు త్రవ్వుతారు. కాంటూర్ ఫ్లోయింగ్. రాక్ డ్యామ్ కొండ పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహాన్ని వేగాన్ని తగ్గించుటకు రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. టెర్రస్ ఫార్మింగ్, సోపాన వ్యవసాయం. ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోరివేతను నివారిస్తుంది. టెర్రస్ ఫార్మింగ్. అంతర పంటలు. ఈ విధానంలో భిన్న రకాల పంటలను ఒకేసారి వేరువేరు వరుసలలో సాగు చేస్తారు. ఇది నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. షెల్టర్ బెల్ట్స్. కోస్తా పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు.